నలుగురు పడతారులే అందరూ. అన్నొకనాయుడు కుమారుడు సంజీవయ్య గారు జోహార్ దామోదర సంజీవయ్య గారు అమర్ రహే దామోదర సంజీవయ్య గారు అమర్ రహే దామోదర సంజీవయ్య గారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డిడి గారు వాళ్ళందరినీ వాళ్ళ సార్ వాళ్ళు ముందు రమ్మని చెప్పు. నలుగురు సార్లు సార్ కింద పెడతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఆ ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు అంటే ఎక్కువ కావచ్చు, కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు. సంజీవయ్య గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత రోజుల్లో నాకు గుర్తుండి పాత మున్సిపాలిటీకి దామోదరం సంజీవయ్య మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ఒంగోలులో. అదే ఇప్పుడు కూడా దాన్ని పెట్టారా? అదే మార్కెట్కి ఉంది. అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం, విగ్రహాలు ఉండటం, వీరేంటి, వీళ్ళ చరిత్ర ఏంటనేది భావితరాలు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం. వారందరినీ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అమరజీవి దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన
మంచి పనుల్ని సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర్ సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకెదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజీవయ్య గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేసి సెలవు.